మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ నుంచి ఇక్కడ వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం జరిగితే ఇక్కడికి వచ్చాము. బట్ చూస్తాము వీళ్ళకి 2 ఆడపిల్లలు 1 బాబు. ఇందాక వచ్చినప్పుడు కూడా పిల్లలు మీరు చూసే ఉన్నారు, చదువుకుంటున్నారు. బట్ వాళ్ళకి కేవలం చదువు మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. ఏంటంటే 2 ఆడపిల్లలు వేసుకొని ఇదే ఇంట్లో ఓకే, ఇప్పుడు ఇల్లు అయితే ఇలా ఉంది, వర్షాకాలం వస్తే ఇలా సిచ్యువేషన్ ఏంటి ఇవి ఎక్కుతారంట. ఇవి ఎక్కేసి ఇదొక్కటేనంట, ఎంత పెద్ద ఇంటికి ఇది ఒకటే రూపాయలకి. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. సహాయం చేయడం కోసం మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ మరోసారి ముందడిగేసింది. గతంలో చూసిన మనం వీడియో ప్రకారం కొంతమంది ఫ్యామిలీకి సహాయం చేయడం జరిగింది, వాళ్ళకున్న ఆర్థిక సమస్యల నిమిత్తం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల నిమిత్తం. కానీ లాస్ట్ టైంలో మనం అన్నట్టు విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్నారుల యొక్క భవిష్యత్తు కోసం కూడా మాస్టర్ టీవీ ముందడిగి వేస్తుందని మరొకసారి నిరూపించుకోవడానికి మరి మేము సిద్ధమైపోయాం. మరి చిన్నారుల విద్య కోసం ఎటువంటి అవసరాలు ఉన్నా సరే మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్స్ మీ ముందుకు వచ్చేసింది. అండ్ అదేవిధంగా చిన్నారులతో మాట్లాడి మరి వాళ్ళ విద్యకు కావాల్సిన సహాయం ఏ విధంగా కావాలో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళకి ఎటువంటి పరిష్కారం కావాలో విద్యకు నిమిత్తం ఈరోజు మనం వచ్చేసాం. మరి ఈ చిన్నారుల విద్య కోసం, ఈ చిన్నారుల స్టడీ భవిష్యత్తు కోసం మరి మా ఎండి గారు కూడా రావడం జరిగింది. మా ఎండి గారి యొక్క ఆ చేతుల మీదుగా విద్యార్థుల భవిష్యత్తునికి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక విషయాల కోసం కూడా సహాయం చేస్తానని కోరుకున్నాం. సరే, మనం లాస్ట్ టైం రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ఆర్థిక విషయాల కోసం, ఆర్థిక సమస్యల కోసం మనం సహాయం చేయడం జరిగింది. బట్ వాళ్ళ పిల్లలకి లాస్ట్ టైం అడిగే విధంగా చదువుకోవడానికి బుక్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తోటి ఫ్రెండ్స్తో కంపేర్ అవ్వలేకపోతున్నారని చిన్నారులు ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో ఏడుస్తున్నారంట. మరి ఈ చిన్నారుల కోసం మన ఛానల్ తరపు మరి ఏ సహాయం, వాళ్ళ స్టడీస్ కోసం మన ఛానల్ ద్వారా హెల్ప్ చేద్దాం ఖచ్చితంగా. మరి మీరు చదువుకుంటున్నారుగా, ఓకే, ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. నువ్వు 4th క్లాస్. నువ్వు స్టార్ అటు చూడండి, చూడు. అటు 5th క్లాస్. 5th క్లాస్. మరి బుక్స్ ఉన్నాయా మీకు చదువుకోవడానికి? లేవు. సో లాస్ట్ టైము ఈ పాపే నాన్నయ్య, లాస్ట్ టైము ఈ పాపే అండ్ అందరి కోసం కూడా చెప్పడం జరిగింది. ఇంట్లో ఆర్థిక విషయాలు చూస్తేనేమో ఈ విధంగా ఉన్నాయి, బట్ స్కూల్లోకి వెళ్తేనేమో స్టడీస్లో మేము మా ఫ్రెండ్స్తో మేము పోటీ పడలేకపోతున్నామండి. ఎందుకంటే మెయిన్ బుక్స్ లేవంట. ఒకే బుక్ని 1 year వరకు ఫ్రంట్ బ్యాక్ అలా రాసుకున్నా చూస్తుందంటే లాస్ట్ టైం వీడియోలో కూడా చూసాము ఎంత బాగా చదువుకుందాం. మరి నీకు బుక్స్ కావాలా? మరి బుక్స్ వస్తే బాగా చదువుకుంటావా? మరి మా సార్కి చెప్పమాట. బుక్స్ వస్తే బాగా చెయ్యి. మరి ఏమవుతావు? మొన్న ఏదో అన్నావు, నువ్వేమవుతావు? డాక్టర్. మరి బుక్స్ ఇస్తావు, మరి బాగా చదువుకోండి. ఓకే డన్. నీ పేరు? ఏ క్లాస్? 6th క్లాస్. స్కూల్? హై స్కూల్. ఓకే. మరి బుక్స్ ఉన్నాయి చదువుకోవడానికి? బుక్స్ లేవా? ఏం పేరు? దీపక్. ఏ స్కూల్? ఓకే. ఏ క్లాస్? 4th. మరి బుక్స్ ఇస్తే బాగా చదువుకుంటావా? ఓకేనా? చదువుకొని ఏం సాధిస్తావు? ఏమవుతావు? ఆర్మీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సార్ అదే మాట్లాడారు. అండ్ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు చూస్తేనేమో అంత భారంగా ఉన్నాయి, కానీ వాళ్ళ యొక్క డ్రీమ్స్ వస్తేనేమో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇందాక మాట్లాడేందుకు వాళ్ళు మీకు అక్కే కదా, ఆమెమో డాక్టర్ అవ్వాలి, ఆర్మీ అవ్వాలని. డెఫినెట్గా అన్ని దానాల కన్నా నిజంగా విద్యాదానం ఒకటని మన సహాయం చేస్తే కనుక వాళ్ళ దారి వాళ్ళకే మనం చూపించినట్టు. అండ్ ఈరోజు మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ ద్వారా ఆ సహాయం చేయడానికి కూడా మరి మేము ముందడుగు వేసేస్తాం. బాగా చదువుకోరని చెప్పి బాగా చదువుకోరా.
ఓకే డన్ డన్ విత్ అదే బాగా దీపావళి బాగా దీపావళి రా ఆర్మీ అరే తొందరగా అయిపోవాలి బాగా దీపావళి ప్లీజ్ బాగా బాగా దీపావళి బాగా దీపావళి ఆఫ్టర్ బాగా దీపావళి బాగా దీపావళి అరే ఆడిలో నువ్వు తీసుకోలే వాడు చూకెళ్ళి వస్తాం బాగా దీపావళి ఇలాంటి మరెన్నో సహాయాల కోసం మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ ఎప్పటికప్పుడు ముందుగానే ఉంటుంది. మాతో పాటు మీరు కూడా ఏమన్నా సహాయం చేయాలనుకుంటే కనుక వెంటనే మాస్టర్ టీవీ ఫర్ ద పీపుల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.